సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ అంశంపై హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఇదే అంశంపై 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ సింఘ్వి, ఏడీఎన్ రావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరపున న్యాయవాదిని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్లు పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఇదే అంశంపై 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దావే, అభిషేక్ సింఘ్వి, ఏడీఎన్ రావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరపున న్యాయవాదిని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్లు పేర్కొన్నారు.
హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి డాక్టర్ అందే సత్యం గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు. అందే సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, బీసీ రిజర్వేషన్లు దాఖలైన పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కొట్టివేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది అనుకోవచ్చా? అబ్సల్యూట్గా ఊరట ఇచ్చిందని చెప్పలేం, కానీ రిలేటివ్గా ఊరట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఉంటే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఆపేయాల్సి వచ్చేది. ఇప్పుడు స్టే ఇవ్వలేదు, అట్లాగే హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రొసీజర్ ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు తెలంగాణ గురించి తెలుసు కాబట్టి, తెలంగాణ పరిస్థితులు, తెలంగాణ ఉన్నటువంటి వ్యవహారాలు కాబట్టి హైకోర్టు తీర్పు ఏమొస్తుందో మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఈలోపు ఎన్నికల ప్రొసీజర్ మాత్రం ఆగకుండా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, హైకోర్టు స్టే ఇవ్వలేదు. హైకోర్టు కేసు విచారణకు స్వీకరించింది. దాని మీద వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని అప్పటి వరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రొసీజర్ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థలు డ్యూ ఉన్నాయి. మనకు ఎలక్షన్స్ ఆలస్యం అవుతూ ఉంటే 5th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వచ్చేటువంటి అవకాశం కోల్పోతూ ఉన్నాం. గ్రామ పంచాయతీలు నష్టపడుతున్నాయి. ఇప్పటికే సుమారు 5,000 కోట్ల చిల్లర గ్రామ పంచాయతీలకు చెందాల్సినవి వాయిదా పడుతూ వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడింది. హైకోర్టే ఒక కండిషన్ పెట్టింది. సెప్టెంబర్ 30 ఎలక్షన్లు జరుపుతారా అని చెప్పేసి గతంలో అడిగింది. కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. 30 ప్రయత్నం చేస్తామని. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మీరు రెండుగా విడదీసి చూసే అవకాశం ఉంది. ఒకటి, సెప్టెంబర్ 30 స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది ఒక అంశం అయితే, బీసీలు 42% అమలు జరపడం అనేది మరొకటి. కాబట్టి ఈ రెండింటిని బహుశా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుపుతున్నటువంటి విషయాన్ని ఆపాలని స్టే ఇవ్వకపోవచ్చు. రిజర్వేషన్స్ వ్యయం గురించి హైకోర్టు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సార్, బీసీలకు 42% రిజర్వేషన్లు ఒకవేళ సుప్రీంకోర్టు ఇవ్వకపోతే కాంగ్రెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అప్పుడే అంత దూరం ఆలోచించడం లేదండి, ఆలోచించలేము. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన ప్రయత్నం మరే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయలే రాష్ట్రంలో. గతంలో బీఆర్ఎస్ 34% రిజర్వేషన్స్ నుంచి తగ్గించింది. ఎందుకు తగ్గించిందంటే 50% రిజర్వేషన్స్ లోబడి ఉండకపోతే కష్టం అవుతుందని చెప్పేసి తగ్గించింది. ఇప్పుడు 42% అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. శాసనసభలో ఇచ్చాయి కాబట్టి నెగటివ్గా బిహేవ్ చేసే అవకాశం లేదు. అందుకని శాసనసభలో ఆమోదించడం, గవర్నర్ ఆమోదానికి పంపటం, రాష్ట్రపతికి పంపటం, సెంట్రల్ గవర్నమెంట్ని 9th షెడ్యూల్లో చేర్చమని రిక్వెస్ట్ చేయటం, తర్వాత ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మద్దతుగా ఇంప్లీడ్ కండి అని విజ్ఞప్తి చేయటం కానీ. కాబట్టి ఇవేవి కాంగ్రెస్ లోపం కాదు, ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ 9th షెడ్యూల్లో చేయకపోతే అది కేంద్ర ప్రభుత్వం లోపం అయింది. రాష్ట్రంలో మద్దతు ఇవ్వకపోతే మిగతా రాజకీయ పార్టీల లోపం అయింది. కాబట్టి రాజకీయ విమర్శ చాలా ఉంటాయి, ఒకరికొకరు రాజకీయ విమర్శలు చేసుకుంటారు. కానీ ఈ మాత్రం ప్రయత్నం గతంలో జరగలేదు. ఎందుకంటే ఇవాళ ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ. ఆర్ కృష్ణయ్య సైతం దీన్ని సమర్థించాల్సిందే, అమలు చేసేందుకు మనం మద్దతు ఇవ్వాల్సిందని ప్రకటించండి. అట్లాగే కల్వకుంట్ల కవిత మొన్నటి వరకు బీఆర్ఎస్ సభ్యురాలు. ఆవిడ కూడా ఇది కరెక్టే, రాష్ట్ర ప్రభుత్వం 42% ఇవ్వటం, కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే అని చెప్పేసి ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇద్దరు ఇండివిజువల్స్ రెండు భిన్న పార్టీలకు చెందినటువంటి వాళ్ళే చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు దీన్ని ముందుకు తీసుకుపోవాలి, 42% అమలు చేయాలని చెప్పేసి
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కరెక్టే, దీనికి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలి అందరని చెప్పేసి వాళ్ళిద్దరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రయత్నంలో లోపం ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకా లోపం ఉంది అనేవాళ్ళు అంటే దానికి సూచన చేయటం మంచిది. ఏం చేస్తే అమలు జరుగుతో సూచన చేస్తే మంచిది. 9th షెడ్యూల్ చేర్చాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అట్లాగే బీజేపీ కూడా కృషి చేయాలి కేంద్ర ప్రభుత్వం చేసుకునేందుకు. అప్పుడు కాంగ్రెస్ ముందుకొస్తే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎట్లాగూ రాహుల్ గాంధీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తుండు. ఆయన నినాదానికి అనుగుణంగానే మేము చట్టం చేసినామని కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది పార్లమెంట్లో. ఈ బీజేపీ కూడా మద్దతు ఇస్తే 9th షెడ్యూల్ చేర్చవచ్చు. 9th షెడ్యూల్ చేర్చకపోతే అది బీజేపీ లోపం అయితే తప్ప కాంగ్రెస్ లోపం కాదు. రాష్ట్రంలో విషయంలో హైకోర్టులో ఇంప్లీడ్ అయితే అన్ని పార్టీలు కూడా మేము మద్దతు ఇస్తామని ఇంప్లీడ్ అయితే కొంత పాజిటివ్ వైఖరి హైకోర్టు కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఏ పార్టీ అయితే ఇంప్లీడ్ కాకపోతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనుకోవాలి. అంతే తప్ప మేము మద్దతు ఇస్తాం ఇంప్లీడ్ అవుతాం అన్న పార్టీని అనలేము. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో ఈ గొప్పతనం అంతా రాజీవ్ గాంధీ చెందుతుంది. 1991లో 92లో 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకురాకపోతే అసలు 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు జరిగాయి కావు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఎలక్షన్లు జరగలేదు. ఈ రాజ్యాంగ సవరణలు వచ్చిన తర్వాతనే దరిదాపు 39 అధికారాలు బదిలీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామాలకు నిధులు ఇస్తుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు అవుతున్నాయి. ఈ రిజర్వేషన్లు కూడా పూర్తి అయితే, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా పూర్తి అయితే బీసీలకు సంఖ్యకు తగ్గట్టుగా న్యాయం జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్ ఇండియాలో కానీ మండల కమిషన్ అప్పులు 56% ఉందని అంచనా వేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 56% ఉన్నారని అంచనా వేస్తుంది. కాబట్టి ఆ విధంగా మద్దతు ఇచ్చి అమలు చేస్తే బీసీలకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. రేపు కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా ఆచరణలో ఎవరైతే మద్దతు ఇవ్వరో వాళ్ళు నష్టం చేసినట్టు లెక్క. అంతే తప్ప మాటలు చెప్పి కాంగ్రెసే కారణం లేదా మరొక పార్టీ కారణం అని చెప్తే జనం నమ్మే స్థితిలో లేదు. వాళ్ళు చెప్తారు కానీ జనం నమ్మే స్థితిలో లేదు. సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా పోరాటం చేస్తుంది. ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలేమో మేము అసలు స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్లు అమలు కాదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల కల్లా 42% రిజర్వేషన్లు అమలు అవుతుందా కాదా? నేను అనుకోవటం అండి, రిజర్వేషన్ల మీద ఏ నిర్ణయం తీసుకున్న హైకోర్టు వీటిని ఈ పంచాయతీ ఎన్నికల్ని ఆపే అవకాశం లేదు. బహుశా లాస్ట్ మినిట్ వరకు రిజర్వేషన్స్ సంబంధించినటువంటి విషయం నామినేషన్ల ఉపసంహరణలోపైన దీని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది హైకోర్టు. కాబట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఆపాల్సిన పని లేదు. హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది సెప్టెంబర్ 30 అని. దాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ స్టార్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు స్టే విధించి, అందుకే మొన్న రిజర్వేషన్ల మీద వంగ మాధవరెడ్డి హైకోర్టులు వేస్తే స్టే ఇవ్వలే, వాయిదాలు వేస్తుంది వెంటనే. కాబట్టి ఈలోపు జడ్జిమెంట్ ఇస్తుందా లేదా చూడాలి. ఇవ్వచ్చు, కానీ పంచాయతీరాజ్ ఎలక్షన్లు ఆగుతాయని అయితే నేను అనుకోవట్లేదు. సార్, ఇక్కడ 50% రిజర్వేషన్లకు మించకూడదు అని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందా సార్? అంటే గతంలో సుప్రీంకోర్టు ఈ 50% అనేది పెడుతూనే ఒక మాట అన్నది, అవసరమైతే పెంచుకోవచ్చు అన్నది ఒక మాట. అవసరం అంటే జనాభా లెక్కలు తీయాలి, జనాభా లెక్కలు తీసి నిరూపించిన తర్వాత పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జామ్షన్ ఉందనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొట్లాట. కాబట్టి ఆ సెక్షన్ కింద 285 ఆ సెక్షన్ కింద మనం 30 రిజర్వేషన్లు పెంచుకోవచ్చు స్థానిక సంస్థల్లో అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటే ఇవాళ న్యాయ నిపుణుల సలహా తీసుకొని 42% రిజర్వేషన్లు పెంచింది. కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తే 50 బీసీలు ఉన్నారు అని ఎస్టాబ్లిష్ చేస్తే బహుశా ఒకవేళ ఇంకా కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఎందుకంటే పైనుండి 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్లు అమలు చేసిండు మోడీ, ఎవరు అడగొట్టి అమలు చేసిండు.
మరి ఆ 10% కూడా కలిపితే ఇప్పుడున్న దానికి 60% దాటుద్ది కదా. కాబట్టి ఎప్పుడో క్రాస్ అయింది, ఇప్పుడు కొత్త క్రాస్ కావాల్సిన పని లేదు. కాబట్టి ఆ ఎగ్జామ్షన్ కింద కోర్టులు కూడా సమర్థిస్తాయన్న కాన్ఫిడెన్స్ తోటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆనాడు ఇచ్చిన జడ్జిమెంట్లో అదొక ఎగ్జామ్షన్ ఉంది. అవసరమై ఎస్టాబ్లిష్ అయితే పెంచుకోవచ్చు అని. కాబట్టి నిషేధం ఏం లేదని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అది ఏ మేరకు హైకోర్టు ముందర నిలబడుతుంది, హైకోర్టు తీర్పు ఇచ్చినాక మళ్ళీ సుప్రీంకోర్టు వెంటదా, ఇవన్నీ కూడా భవిష్యత్తును మనం ఊహించడమే తప్ప దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సార్, ఇక్కడ తమిళనాడులో 50%కి మించి రిజర్వేషన్లు అమలు చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సాధ్యమవుతుందా? అంటే తమిళనాడు 69% రిజర్వేషన్ చేయడానికి కారణం 50% దాటితే 9th షెడ్యూల్లో చేర్చాలనేది ఆర్టికల్ రాజ్యాంగం ఉన్నటువంటి నిబంధన ప్రకారం చేర్చాలనేది. ఆనాడు తమిళనాడు కోసం తమిళనాడులో అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఆ 69% 9th షెడ్యూల్లో చేర్పించుకోరు. ఇవాళ కూడా తెలంగాణలో మరి ఆ శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినాయి. బీజేపీ వాళ్ళని అడిగితే బీజేపీ ఆ ముస్లింలు కూడా ఇందులో పెట్టారని ఒక ఆబ్జెక్షన్ చెప్తారు. వాస్తవానికి ముస్లిం మతానికి ఇచ్చినవి కావు, హిందూ మతానికి ఇచ్చినవి కూడా కావు, క్రిస్టియన్ మతానికి ఇచ్చినవి కూడా కావు, కులాలకు ఇచ్చినవి ఇవి. ప్రతి కులం ఏదో ఒక మతానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అయితే న్యాయం చేయటం అవసరం ఈ విషయంలో. వాళ్ళ మిగతా రాజకీయ దృక్పథం ఏ విధంగా ఉన్నా, ఎందుకంటే వాళ్ళ ముస్లింలో ఉన్నటువంటి ఆ 14 బీసీ కులాలు కూడా అత్యంత పేద కులాలు. డెవలప్డ్ ముస్లిమ్స్కి ఎట్లాగ వర్తించవు, డెవలప్డ్ హిందువులకు వర్తించాలంటే వాళ్ళకు కూడా వర్తించవు. కానీ బీసీ సర్టిఫికెట్లు ఉండి బీసీగా ఉన్నటువంటి కులాలకు ఇది వర్తింపజేయాలి. బీజేపీ కూడా సపోర్ట్ చేయడం అవసరం. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీసీల కన్నా భిన్నంగా ఏం లేదు. ఆ విధంగా బీజేపీ కాస్త లిబరల్గా ఆలోచించడం మంచిది, ఆలోచించి 9th షెడ్యూల్ చేర్చడం మంచిది. సార్, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఇచ్చారు. ఇక ఈ రిజర్వేషన్లు, ఈ అంశంపై ముస్లింలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? 10% రిజర్వేషన్లకు సంబంధించి అంటే ముస్లింలకు మైనారిటీల కింద ఇచ్చారు రిజర్వేషన్. ముస్లిం మతం కింద కాదు, మైనారిటీల కింద. ప్రతి దేశంలో కూడా మైనారిటీలకు అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనేది ఒక సోషల్ ఒక ఆబ్లిగేషన్. దాంతో మైనారిటీలకు రిజర్వేషన్స్ కింద ఇచ్చారు. అది మైనారిటీస్ కింద అన్నప్పుడు అన్ని చోట్ల ఉంది. ఆ మైనారిటీస్ ఎలక్షన్లే కాదు, చదువుకునే చోట్ల, సీట్ ఇచ్చే కాడ అన్ని చోట్ల మైనారిటీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మైనారిటీల ప్రొటెక్షన్ కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అవి బీసీల కింద ఇచ్చినటువంటి కావు. ఇప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. అది ధనికులకు వర్తించవు, పేదలకే వర్తిస్తాయి. ఇవి కూడా అంతే. ఇవాళ బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ముస్లిం రిలీజియన్ కింద ఇచ్చింది కాదు, క్యాస్ట్ల కింద ఇచ్చింది. కాబట్టి జనరల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆనాడు మండల కమిషన్లో రిజర్వేషన్స్ క్రైటీరియా ఎకనమిక్ కాదు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ ఆస్పెక్ట్లను ఆలోచించి అమలు చేయటం అవసరం. రైట్, థ్యాంక్ యూ సార్ అందర్ సత్యం గారు. ఓకే.